హలో నమస్తే మామ. ఈరోజు ముచ్చట ఏంటంటే మహేష్ గడ పెళ్లి సందర్భంగా అయితే మేము అందరం ఫ్రెండ్స్ అందరూ అయితే బయలుదేరేసాము. మా ఫ్రెండ్ అయితే వెనకాడ ఉన్నాడు. అందరికి కాల్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడిగాడు. వాళ్ళందరూ వెంకటేష్ గడ వాళ్ళ ఇంటికాడ ఫోటో షూట్ దిగుతున్నారా అన్నాడు. వీడే ఫోన్ మాట్లాడేవాడు వెంకటేష్ గడు. అలా ఆటో స్టార్ట్ చేసేసుకొని బండ్లు స్టార్ట్ చేసేసుకొని కొంచెం అయితే వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందాం అంటే అక్కడైతే సెట్ కాలేదు. మాకు ఎవరికి నచ్చలేదు. మళ్ళీ వైరా అయితే బయలుదేరేసాం. వైరా మీద వెళ్తుంటే ఒక్కొక్కటి బండ్లు రప్పగా వెళ్తుండే. ఈ లోపల మా వెనకాల నుండి మా ఫ్రెండ్ ఆటో వేసుకుని వచ్చిన నారాజు గడు. వాడైతే ఆటో కొత్త హండ్రెడ్ పెట్టింగ్ ఒకటి రప్పన ఆటో అనలేదు కొడుతున్నారు. అలా వైరా అయితే వచ్చేసాం. అందరూ అయితే గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని పొట్టడైతే హాయ్ చెప్పాడు. ఈ లోపల డ్రెస్సింగ్ టేబుల్ అయితే మాట్లాడుకుందాం అని అందరు గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ లోపల డ్రెస్సింగ్ టేబుల్ అయితే మాట్లాడేసాం. వెనక్కి వెళ్ళేసి మన పొట్టడాను షాప్ అన్న ఇద్దరు కలిసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే బయటకు పట్టుకొని వచ్చారు. ఈ లోపల డ్రెస్సింగ్ టేబుల్ బయటకు పట్టుకొచ్చేటప్పుడు నేను వీడియో తీయన్నాడు. పొట్టడైతే ఒకటే ఎగిలెత్తండి, ఎందుకు ఏందో అర్థం కాలేదు. బయట మాత్రం అందరు గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక ఇద్దరు మాత్రం రసగుల్ రాజాలుగా ఫోన్ అయితే గట్టిగా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఎవరో చూడండి. ఇప్పుడైతే వీడియోలో ఆపడతారు లాస్ట్ మూమెంట్లో. వాళ్ళిద్దరు వీళ్ళే వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ బాగా డ్రెస్సింగ్ టేబుల్ కోసం మాట్లాడతారు. వీళ్ళిద్దరు రసగుల్లా ఫోన్ మాట్లాడతారు. ఈ లోపల పెళ్ళికూతురు వచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే దింపేస్తాం. డ్రెస్సింగ్ టేబుల్ తీసేసుకొని మండపం దగ్గరికి అయితే వెళ్ళేసాం. ఒక కూడా అయితే ఈగిలిస్తాను, ఎందుకో ఏం అర్థం కాలేదు. ఈ లోపల అయ్యగారు అయితే పెళ్లి అయితే అయిపోయింది. మేము వెళ్ళే లోపల అయ్యగారు ఉంగరాలు బిందెలు వేసి ఉంగరాలు అయితే ఆడిపిస్తాను. ఎవరు ముందు తీస్తారు అంటే మహేష్ గడ అయితే ముందు తీసేసి ఉంగరం అయ్యగారికి అయితే ఇచ్చేసాడు. ఈ లోపల ఫంక్షన్ హాల్ మేమైతే మన మండపం అందరం ఎక్కేసి మండపంలో వీడియో తీసేసుకున్నాం. మండపంలో వీడియో తీసుకొని అందరూ ఒక ఫోటో కోసం కింద ఒకరు పైన ఒకరు కూర్చున్నారు. ఈ లోపల కేక్ పెట్టేసాం. ఫోటోడైతే వెలిగించారు. చిన్న బ్లాస్ట్ అయితే జరిగింది. ఒకడైతే ఏం వెలిగిస్తున్నాడు ఏందో అర్థం కావట్లేదు నాకు కూడా. మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయిపోయింది. కింద బామ్మగారు దగ్గర పోయి చుట్టుముట్టు కూర్చున్నారు. అందరూ అయితే కూర్చొని జరిగితే కొద్దిగా మాట్లాడుకొని జోకులు చేసుకున్నారు. ఈ లోపల సాయంత్రం అయితే డీజే మొదలైంది. డీజే మొదలు కాగానే ఒక డాన్స్ అయితే ఏరగా గుమ్మేస్తున్నాడు. ఎందుకో ఏం అర్థం కాలేదు. కానీ మా ఫ్రెండ్స్ గా అయితే ఒక్కొక్కరు అయితే ఫుల్ డాన్స్ అయితే చేశారు. డాన్స్ ఈడైతే స్పెట్స్ పెట్టుకుని నెగిలిస్తాడు. నాకెళ్ళి చూడు వాడైతే వీడైతే నెచ్చరి డాన్స్ చేస్తున్నాను చూసుకోండి. అభిబాయ్ అయితే మామూలుగా డాన్స్ కాదు. అభిబాయ్ వెనకాల వాళ్ళ ఫ్రెండ్ అయితే మామూలు డాన్స్ చేయట్లేదు. వాడు ఎగిరి వేస్తున్నాడు. ఈ డాన్స్ మాత్రం మామూలు లేదు. లాస్ట్కి మాత్రం నితిన్ గడ్ రాము గడ అయితే డాన్స్ అయితే బాగా వేశారు. సాయి గడ కింద బొర్లు వేస్తున్నాడు. సాయి గడతో కూడా తమ్ముడు ఎవరు నాకు కూడా తెలియదు. డాన్స్ మాత్రం ఫుల్గా అయితే వేసేసాడు. నితిన్ గడ్ అయితే నాగరాజు గారిని ఊపేసి నీ అమ్మ ఉక్కు స్టెప్ వేస్తావే అన్నాడు. ఎమ్మట్లో నాగరాజు గడు ఉక్కు స్టెప్ వేసుకుని అనేసాడు. ఉక్కు స్టెప్ వేసేసాడు. నా లోపల రామగడ కూడా జాయిన్ అయ్యి అమ్మ డాన్స్ అయితే బాగా ఎరగొట్టేశారు. డాన్స్ ఎరగొట్టంగానే ఈ లోపల నవీద్ గడ అయితే ఊని వేసిండు. సార్ అయితే డాన్స్ వేసేసి అలసిపోయి వెనకాలకు వచ్చి ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. ఈ లోపల అభిబాయ్ అయితే అరవింద్ గారిని అయితే హెచ్చరి చేసుకుంటూ డాన్స్ అయితే వేసాడు. అరవింద్ గడ్ అయితే సిగ్గుపడకుండా మళ్ళీ డీజే గడికి వచ్చి మన వీడియో దివ్వకాన్ని సిగ్గుపడుతూ అటు తిరిగారు. ఈ లోపల లింగం గడ వచ్చేసి డాన్స్ అయితే వేసాడు. పవన్ గడ్ అయితే లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ కాలనీ దగ్గరకు వచ్చే లోపల తీసాడు డాన్స్ అయితే అయిపోయింది. ఈ లోపల మహేష్ గడ్ అయితే